నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోని వరద నీరు వస్తుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 698.850 అడుగులు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 4.408 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో 19,272 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 27,644 క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో పాటు ఇక్కడ పడుతున్న వారం రోజు వర్షాలతోటి ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న 3 ప్రాజెక్టులు నిండు కుండలాగా మారిపోయినాయి. అవి ఫుల్ ట్యాంక్ తోటి ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు కడెం ప్రాజెక్టుకు 4 గేట్లు వదిలేసి 4 గేట్లతో 18 గేట్లుగా 4 గేట్లు వదిలేసింది. అది మొత్తం పూర్తి నీటి మట్టం 700 అడుగులకు గాను 698.550 అడుగులు వచ్చింది. ఈ సామర్థ్యం 4.699 టీఎంసీలు గాను 4.409 టీఎంసీలు నీటి మట్టం వచ్చింది. ఇన్ఫ్లో 25,868 వచ్చింది. అవుట్ఫ్లో 28,644 క్యూసెక్ల నీళ్లతో దిగువ ప్రాంతానికి నీటి వదులుతున్నారు. అట్లనే ఇంకా దీని ఆయకట్టు 68,150 ఉంటుంది. ఇంకా మనం ఇంకోటి తీసుకుంటే స్వర్ణ ప్రాజెక్టు తీసుకుంటే దాని యొక్క నీటి మట్టం 1,183 మీటర్లకు గాను 1,182 మీటర్లు వచ్చింది. దీని కెపాసిటీ 1.37 టీఎంసీలకు గాను 1 టీఎంసీ నీటితో ఉన్నది. ఇన్ఫ్లో 2,900 గాను అవుట్ఫ్లో 2,905 అవుట్ వేసిండు. 6 గేట్లకు గాను 1 గేట్ వదిలేసి కిందికి దిగువ ప్రాంతానికి వదిలేసిండు. అయితే దీని యొక్క ఆయకట్టు 8,940 ఆయకట్టు ఉంటుంది. ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటే గడ్డని వారిని ప్రాజెక్ట్ తీసుకుంటే 8 గేట్లకు గాను 1 గేట్ కిందికి వదిలేసి దీని యొక్క 358.70 టీఎంసీలకు గాను 358.30 మీటర్లు వచ్చింది ఇది. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే ఇందులో ఉన్న 1 గేటు వదిలేసి కిందికి అవుట్ఫ్లో కిందికి వదిలేసిండు. అవుట్ఫ్లో 13,000 దీని యొక్క ఆయకట్టు 13,950 ఆయకట్టు ఉన్నది. ఏది ఏమైనటికీ వర్షాలు భారీగా కురవడంతో దీనికి ఎక్కువ శాతం ఈ 3 ప్రాజెక్టులకు మహారాష్ట్ర నుంచి వచ్చే వర్షాలతో నీడుతుంది. కాబట్టి మహారాష్ట్ర వర్షాలు ఫుల్ పడడంతో ఇక్కడ కింది దిగువ ప్రాంతం ఉన్న వాళ్ళందరికైతే ప్రాజెక్టు అధికారులు జాగ్రత్త ఉండాలని చెప్పేసి అయితే అధికారులు తెలియజేస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.